నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, కేసీఆర్ మూవీ డైరెక్టర్ అంజి గడ్డవేగ గారు ఉన్నారు. అన్న మాటలలో కొన్ని తెలుసుకుందాం. ఈ మూవీ ఎన్ని డేస్ పట్టింది, ఎలా తీశారు, అసలు కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. అసలు మనకు తెలుసు తెలంగాణ ఫార్మేషన్ రావడానికి కేసీఆర్ అని తెలుసు. మరి కేసీఆర్ గారి గురించి మూవీ తీయడం అనేది ఏంటో అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారన్న? బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్లో అడుగు పెట్టింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. కేసీఆర్ అనే ఒక టైటిల్ పెట్టుకొని ఇలాంటి ఒక సినిమా తీసి తెలంగాణ ప్రజలనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కూడా ఇంప్రెస్ చేసాం. డే వన్లో చెప్పినట్టే ఈ సినిమా వెరీ ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాము, మేము నడిపిస్తామని చెప్పాం. అలాగే ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చేశారు. సో అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అన్న, ముఖ్యంగా అసలు కేసీఆర్ అని ఎందుకు పెట్టాలనిపించింది అన్న టైటిల్? అంటే ఏదో పవర్ఫుల్ ఒక పవర్ ఉండాలమ్మా. ఇప్పుడు రాకేష్తో సినిమా చేస్తున్నాం, సో దానికి ఏదో ఒక పవర్ అనేది రావాలి కదా. జనరల్ గా చాలా సినిమాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అవ్వట్లేదు. సో అలాంటిది మేము తీసుకున్న కంటెంట్లు ఏంటంటే, ఇది ఒక లంబాడి తాండాలో జరిగే కథ. అక్కడ ఉండే ఒక కుర్రాడు కేసీఆర్ గారి అభిమాని. చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారి సభలకు వెళ్ళి ఆయన స్పీచ్కి అంతా, ఆయన చెప్పే మాటలకి, తెలంగాణలో మనకి ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, మన నీళ్ళు మనకు కావాలి, మన భూములు మనం తెచ్చుకోవాలి అని ఒక పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని ఆయన చెప్పినన్ని విని ఇంప్రెస్ అయ్యి అభిమానంతో అతని పేరు కేశవ చంద్ర రమావత్, ఆ పిల్లాడి పేరు షార్ట్ కట్ లో కేసీఆర్ ని పెట్టుకుంటాడు. సో అలాగా కేసీఆర్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది మేము. ఇది ఒక పిల్లాడి కథ. సో దాంట్లో ఒక అభిమానికి అతను ఎంత అభిమానం చూపిస్తాడనేది ఈ కథలో చూపించాం మనం. అసలు ఈ సినిమాలో తన వైఫ్ కష్టం కూడా ఉంది అని మనకి టాక్ వచ్చింది, అది నిజమేనా అన్న? అవునవునవును. రాకేష్ ఏంటంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కథ అతందే. వాళ్ళు కథ రెడీ చేసుకున్న తర్వాత నన్ను కలవడం జరిగింది. సో ఫస్ట్ కథ విన్నంటే నేను ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ డైరెక్టర్గా కథ విన్నప్పుడు మనకి దాంట్లో ఏం ప్లస్ పాయింట్, ఏం మైనస్ పాయింట్ మనం చూస్తాం కదా. సో నాకు ఈ కథలో నచ్చింది ఎమోషనల్గా దీన్ని కనెక్ట్ చేయొచ్చు, ఇది బాగా తీయొచ్చు అన్న దాంట్లోనే చేయాల్సి వచ్చింది. నిజంగానే రాకేష్ ఈ సినిమా చేస్తున్న టైంలో చాలా కష్టపడ్డాడు. చాలా ఫైనాన్షియల్ కానివ్వండి, అంటే ఒక అప్కమింగ్ యాక్టర్ కదా అతనేమి ఎస్టాబ్లిష్డ్ హీరో కూడా కాదు. సో జబర్దస్త్లో చేసుకొని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సంపాదించుకుని ఈవెంట్స్ చేసి సంపాదించిన డబ్బు దీంట్లో పెట్టినాడు. సో రేపు నేను తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది కదా. సో అది చాలా నమ్మకంతో మేము చేసాము, అనుకున్నట్లే ఇప్పుడు సక్సెస్ సాధించాము. ఇప్పుడు వెరీ హ్యాపీ. కష్టాలు పడ్డారు పాపం ఇంతకు ముందు సుజాత అని రాకేష్, ఇప్పుడు లేవు, ప్రస్తుతానికి హ్యాపీ. సినిమా కలెక్షన్స్ కూడా బాగా వస్తా ఉన్నాయి. కలెక్షన్స్ కూడా బాగా వస్తుంది అన్న. ముందైతే మీ గురించి తెలుసుకుందాం అన్న. అయితే మీ పేర్లని అంజి గరుడవేగ అని ఉంది. అంటే గరుడవేగ అనేది మనం మూవీ చూసాము, అది మూవీ రిలీజ్. అసలు మీ పేరు గరుడవేగ అని ఎందుకు సంబంధించిందన్న? అంటే నేను సినిమాటోగ్రఫర్ గా చాలా సినిమాలు చేశాను, అవన్నీ ఒక ఎత్తు అయితే గరుడవేగ అనే సినిమా ఒక ఎత్తు. సో కెమెరామెన్ గా నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో. సో సినిమాటోగ్రఫర్ గా. సో ఆ తర్వాత నా పేరే గరుడవేగ అంజి అయిపోయింది ఆ సినిమాతో. నా ఒరిజినల్ నేమ్ అంజి అంతే, స్క్రీన్ నేమ్ అంతా అంజి అని ఉంటుంది. సో ఆ సినిమా తర్వాత గరుడవేగ అంజి అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది గరుడవేగ అంజి అని చెప్పేసి. అలాగే నా బ్యానర్ కూడా గరుడవేగ మేకింగ్స్ అని పెట్టుకున్నాం. సో నాకు చాలా లక్కీ సినిమా అది. లక్కీ సినిమా. ఇప్పుడు గరుడవేగ తర్వాత కేసీఆర్ అంటారా? కేసీఆర్. ఈ మధ్యలో సినిమాలు కూడా తీసారు మీరు, 10th క్లాస్ డైరీస్ అలాని, మళ్ళీ బిజ్జీలారా. మరి ఎలా అన్న? 10th క్లాస్ డైరీస్ అది ఒక డిఫరెంట్ సినిమా అండి. అది ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేస్తాం, అది ఒక లవ్ స్టోరీ. సో అది ఆటోగ్రాఫ్ లాగా, అలాగే జాను సినిమా లాగా చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా కూడా. అది ఒక డిఫరెంట్ జోనర్. దాని తర్వాత బుజ్జీలారా క్రైమ్ జోనర్ లో చేసాం. సో క్రైమ్ థ్రిల్లర్ అది. సో అది ధనరాజ్ గారి హీరోగా చేసాం ఆ సినిమా. అది డైరెక్టర్ సినిమాటోగ్రఫీ చేస్తుంది, దానికి మంచి పేరు వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. కేసీఆర్ అనేది ఇది ఒక డిఫరెంట్ సినిమా. మళ్ళీ అనుకున్నా కూడా కేసీఆర్ అనే సినిమా తీయలేము అంతే. ఇది లైఫ్ లో ఒక ఫస్ట్ అటెంప్ట్ అండ్ లాస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చింది. అంత ధైర్యం కూడా రావాలి కదా, ఎవరికి ఆ ధైర్యం కూడా రాదు. అండ్ కథ అలాంటిది కథ కాబట్టి మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ ఆ కథలో బాగా ఎమోషన్ అంతా ఉంది కాబట్టి బ్రహ్మాండం చేయగలిగాం. అండ్ మా వెనకాల కూడా కొంచెం బ్యాక్ సపోర్ట్ అంతా ఉంది. సో ఆ సపోర్ట్ తోనే ఇప్పటి వరకు ముందుకు వెళ్తా ఉన్నాము. అన్న, మీకు ఇప్పటి వరకు తీసిన సినిమాస్ కి ఇప్పుడు కేసీఆర్ మూవీ అనేది డిఫరెంట్ మొత్తం. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ అంటే ఒకటి పొలిటికల్ లీడర్ సంబంధించింది, మళ్ళీ మిగతా సినిమాలు కూడా మీరు ఎలా తీద్దాం అనుకుంటున్నారు? అంటే పొలిటికల్ అది డిపెండ్స్ అండి. ఎందుకంటే సో నేను జనరల్ గా నేను కథా రచయితను కాదు, అంటే నేను కథలు రెడీ చేసుకొని డైరెక్షన్ చేసేది కాదు నాది. ఎందుకంటే బేసిక్ గా సినిమాటోగ్రఫర్ కాబట్టి
నా దగ్గరికి ఎవరైనా కథ తీసుకొని వస్తే ఆ కథ నాకు నచ్చితే చేస్తాను. అలాగే ఇంతకుముందు సినిమా కేసీఆర్ చేశాను. కేసీఆర్ కథ కూడా నాది కథ, రాకేష్ గారి కథ అది. ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అది నాకు నచ్చింది కాబట్టి చేస్తాను. దాని ముందు సినిమా కూడా బుజ్జిలా రాకుండా నాగేశ్వర రెడ్డి గారు, ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన కథ తీసుకొని చేశాను. అలాగే 10th క్లాస్ డైరీస్ కూడా రామారావు, వేదాల రామారావు అని చెప్పేసి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనదే కథ కూడా. అలాగే ఎవరైనా నా దగ్గర కథ తీసుకొస్తే దాన్ని నాకు నచ్చితే ఇంకేదైనా మైన్యూట్ కరెక్షన్స్ ఉంటాయి కదా, అవి కరెక్షన్ చేసి నేను డైరెక్ట్ చేస్తాను అంతే. అంతేగాని మీరు ఇదే కాన్సెప్ట్ అని అదేం లేదు, నాకు నచ్చాలి అంతే. ఇప్పుడు 3 డిఫరెంట్ జోనర్స్ చేశాను. నెక్స్ట్ ఏదైనా మంచి ఫ్యామిలీ డ్రామానో లవ్ స్టోరీ చేద్దాం అని ఐడియాలో ఉన్నాను. అలాంటి ఏదైనా వస్తే చేయడం, లేదా ఏదైనా యాక్షన్ బ్యాక్డ్రాపా, లేదా హారర్ కంటెంటా, ఎనీథింగ్, ఏదైనా సరే జనాలకు నచ్చాలి, ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు తీయాలి. అది ఏ జోనర్ అయినా కూడా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి. సో మనం మంచి సినిమాలు తీస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఉదాహరణ మా కేసీఆర్. మంచి సినిమా తీసాం కాబట్టి అలా మంచి ఆదరణ వస్తూ ఉంది. లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న సినిమా ఆడే ప్రసక్తే లేదు. చిన్న సినిమా థియేటర్ కూడా దొరకట్లేదు. అలాంటిది మాకు అన్ని థియేటర్స్ దొరికి అంత గ్రాండ్గా రిలీజ్ చేసాము. సో మాకు ఫస్ట్ నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ విషయంలో శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి దీపా ఆర్ట్స్, ఆయన బాగా సపోర్ట్ చేశారు మాకు థియేటర్స్ విషయంలో. సో బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ 120 to 130 థియేటర్స్ నైజాం అండ్ ఆంధ్రాలో రిలీజ్ చేసాము. స్టిల్ ఇప్పటికీ సెకండ్ వీక్ 45 థియేటర్స్ నైజాం నడుస్తూ ఉంది. సో కొంచెం మనకి ఆ ఇబ్బంది అనిపించలేదు. ఇంతకుముందు చిన్న సినిమాలకి ఆ ఇబ్బంది ఉండేది. బట్ ఈ సినిమాకి బేసిక్గా మాకు ఆ కేసీఆర్ అనే టైటిల్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ కథ కూడా మంచి కథ, ఎమోషనల్ కనెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చున్నారు డిస్ట్రిబ్యూషన్ విషయంలో. అంటే ఇప్పుడు కేసీఆర్ మూవీలో ఈ 5 రూపీస్ భోజనం అనేది హార్ట్ టచింగ్ సీన్, అసలుకి చాలా టచింగ్ సీన్. అసలు చూడగానే చాలా మంది ఎమోషనల్ కూడా అయినారు. అయితే ఈ సినిమా కొంతమంది పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇది కొంచెము 2019లో టీడీపీ వాళ్ళు అలాంటి సీనే పెట్టి చేశారు అని పబ్లిక్ టాక్ అనేది వచ్చింది. అది నిజమే అని అంటారన్నా? అది కాదంటే ఇనిషియేట్ చేసింది ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది పెట్టున్నారు. బట్ తెలంగాణలో మనం సినిమా తీసింది ఏంటంటే 2022లో జరిగిన కథలా చూపించాం మనం. సో అప్పుడు ఉన్న సీఎం మన కేసీఆర్ గారు. ఈ 5 రూపాయల భోజన పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు, నేను చూసాను లిటరల్ గా, మేము రియల్ గా షూట్ చేసాం, అదేమీ సెట్ చేసింది కాదు. రియల్ గా ఎక్కడ భోజనం పెడుతున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా కెమెరాస్ పెట్టి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేయమ్మా అని చెప్పి రాకేష్ చెప్పి అక్కడ చేయమని చెప్పాం. వాళ్ళకి కెమెరాస్ ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా అక్కడ రోజువారీ పనిచేసేవాళ్ళు, ఆ కూలీలు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, ఏదన్నా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే 5 రూపాయలకి భోజనం అనేది ఇంపాసిబుల్ కదా. మేము సినిమాలు అదే చూపించాము. ఆ కుర్రాడు ఫుల్ ఆకలితో ఉంటాడు, వాడి దగ్గర 5 రూపాయలు ఉంటుంది అంతే. ఫస్ట్ వెళ్ళి ఒక షాప్లో 5 రూపాయలకి ఏదైనా ఇమ్మంటాడు, 5 రూపాయలకి ఏమొస్తారో పొరబైపు అంటాడు. అక్కడ నుంచి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తే ఒక లేడీ ఉంటుంది, చాయ్ 10 రూపాయలమ్మా, 5 రూపాయలు రాదంటది. కొంచెమైనా పోయాక అంటాడు, లేదు చెప్తే అర్థం కావట్లేదు నీకు, పో అని చెప్పి తోసేస్తుంది. ఇప్పుడు చూస్తే అక్కడ 5 రూపాయలకి సీఎం కేసీఆర్ గారు భోజనం చూసేసరికి అతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి అక్కడ తింటా ఉంటే వాడి కళ్ళలో ఆనందం ఇంకా ఆల్మోస్ట్ లిటరల్గా దేవుడు కనిపించినట్టే కదా. ఇదేమి మేము ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు కదా, మనం ఇంప్రెస్ చేసిందే కాదు, ఆల్రెడీ ఉన్న పథకాన్ని చూపించాం అంతే. మనం రియల్గా జరిగిందే. అండ్ అది కూడా ఈ సీన్ మేము సినిమా రిలీజ్కి 2 రోజుల ముందు రిలీజ్ చేసాం. ఫస్ట్ టైం ఎప్పుడు ఎవరు సినిమాలో ఉన్న కీ సీన్ రిలీజ్ చేయలేదు. అలాంటిది మేము ఇది ఇంపార్టెంట్ సీన్ కదా, ఇది జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి 2 రోజులు ముందే ఈ సీన్ మేము రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు 1 million వ్యూస్ చూశారు. ఆ ఒక సీన్ వల్లనే మాకు చాలా మంది ఆడియన్స్ వచ్చారు. అదే చాలా ఎమోషన్ సీన్ అంటే కూడా అదొక్కటే ఉంది ఇప్పుడు అసలుకి. దాని వల్ల అసలు చాలా మంది వచ్చి చూస్తున్నారు కూడా మూవీని. అసలు కేసీఆర్ గారి మూవీ అని కేసీఆర్ గారికి ఉన్న మంచి అభిమానులు కానివ్వండి, అలాగే 5 రూపాయలు ఆల్రెడీ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక మంచి సీన్ మీరు సినిమాలో పెట్టినందుకు మేము ఇప్పుడు మీకు రుణపడి ఉంటాం సార్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలాంటి ఒక మాటలు చూస్తున్నప్పుడు, కింద కామెంట్స్ చూస్తున్నప్పుడు మాకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా, అవన్నీ వింటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మళ్ళీ మంచి సినిమాలు తీయాలి అని మాకు కూడా ఒక ప్రోత్సాహం వచ్చినట్లే కదా. ఇప్పుడు అదే ఇక్కడనైతే ఇప్పుడు కూడా నడుస్తుంది, కొన్ని ఏరియాస్ లో కేసీఆర్ గారి 5 రూపాయల భోజన పథకం ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇక్కడ సైదాబాద్ లో ఇక్కడ మేము వెళ్తుంటే ఉంది ఇప్పుడు కొంచెం, అక్కడనైతే పెడుతున్నారు. మరి ఎవరు పెడుతున్నారో తెలియదు కానీ అక్కడనైతే పెడుతున్నారు. అదే అందుకనే గుర్తుకొచ్చింది అసలు ఎలా తీసారు, అది ముందు తీసారా మీరు ఎలా అని, అందుకనే ఏమో అది వెరీ గుడ్. యాక్చువల్లీ మంచి సీన్ అండి అది. మాకు థియేటర్ లో కూడా ఆ సీన్ చూసిన తర్వాత చాలా మంది కంటెంట్ పెట్టుకున్నారు. నిజంగానే ఆ సీన్ మంచి అప్లాస్ వచ్చింది, మంచి పేరు వచ్చింది ఆ సీన్ మా అందరికి. సినిమా చూస్తుంటే కూడా మేము ఒక షార్ట్ లో చూసాము, సుజాత కూడా ఎమోషన్ అయిపోయి ఏడ్చారు అసలు ఆ సీన్ లో. ఇది
ఒకళ్ళ కష్టం కాదు కదండి, దీని వెనకాల 150 మంది కష్టం ఉంది. ఒక డైరెక్టర్గా నాకు క్రెడిట్ వెళ్ళదు. సో దీని వెనకాల ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడ్యూస్ చేసిన రాకేష్ దగ్గర నుంచి, సపోర్ట్ చేసిన వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన నా డైరెక్షన్ టీం, కెమెరా టీం, నా లైట్ బాయ్స్, ప్రొడక్షన్ వాళ్ళు, సెట్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందరి కష్టం, అందరి ప్రోత్సాహం, ప్రతివాడు అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ ఫలితం వచ్చింది. ఎవరు లేకపోయినా సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. అందరూ నా వెనకాల ఉండి నన్ను పుష్ చేస్తున్నారు, మంచి సినిమా తీస్తున్నారు సార్, తీయండి అని చెప్పేసి. ఇలా ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్ సార్. అసలు అందరూ ఎవరైనా సరే క్రెడిట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అని అన్ని చెప్తారు, కానీ అలా ఎంత బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇంతమంది కష్టపడుతున్నారు, కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు, లైటింగ్ చేసి అన్ని ఎవరు ఒప్పుకోరు కూడా. చాలా గ్రేట్ సార్. అసలు మీరు అలా ఒప్పుకుంటున్నారంటే కూడా. సో మేము ఇంకొకటి ఏమన్నామంటే, పబ్లిక్ నుంచి టాక్స్ వచ్చినవే మేము అడుగుతున్నాం కొంచెం. ఏంటి అంటే, కేసీఆర్ మూవీ కొంచెం ముందు రిలీజ్ అయి ఉంటే, కొంచెం ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయి ఉంటే కొంచెం ప్రభావితం ఎక్కువ ఉంటుండేనేమో అనేది. అవునండి, అందరు ఒపీనియన్ అదేనండి. యాక్చువల్లీ సినిమా ముందు, కాకపోతే మేము తీసింది కూడా ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దామని. ఎలక్షన్ ముందు మాకు రిలీజ్ చేసే స్కోప్ రాలేదు, మాకు సెన్సార్ సైడ్ నుంచి చాలా డిలే చేశారు. సో ఎందుకు డిలే అయింది అనేది మేము ఎవరిని చెప్పలేకపోతున్నాము. సో సెన్సార్ మాకు తొందరగా ఫినిష్ చేయంటే రిలీజ్ చేసేవాళ్ళం, సెన్సార్ అవ్వలేదు. సో అందుకోసం మాకు రిలీజ్ ఎలక్షన్ ముందు ఆగిపోయింది. సో ఇప్పుడు కూడా ఓకే అండి, ఎందుకంటే ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తుంటే కనుక అది కంప్లీట్ గా ఆ ఫ్లోలో వెళ్ళిపోయేదేమో. సో ఇప్పుడు స్పెషల్ గా మేము 1 year రిలీజ్ చేయడం వల్ల ఏమైందంటే అండి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఇప్పుడు బయటపడ్డాయి, అందరికి తెలిసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆయన మంచితనం ఏంటి, ఆయన ఎటువంటి చేశాడు అంటే, మేము ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయలేదండి, వేరే పార్టీల గురించి ఎక్కడ మాట్లాడింది లేదు. ఇది ఒక అభిమాని కథ కదా. తెలంగాణ రావడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డారు, నీళ్ల కోసం ఎంత కష్టపడ్డారు, పవర్ కోసం, కరెంట్ కోసం ఎంత కష్టపడ్డారు, అలా రోడ్లు లేక ఎంత కష్టపడ్డారు అని మనం సినిమా స్టార్టింగ్ లో చూపించాం. ఆ 2-3 సీన్స్ చాలా ఇంపాక్ట్ అనిపించినాయి. చాలా మంది ఆ ముందు ఫస్ట్ 10 నిమిషాలకే సైలెంట్ అయిపోయారు. అందరికీ ఒక ఫీలింగ్ వచ్చేసింది, నువ్వు తెలంగాణ రావడానికి ముందు ఇన్ని కష్టాలు ఉన్నాయా అంటే. సిటీలో ఉండాలి చాలా మంది తెలియకపోవచ్చు కదండి. సో అక్కడ రూరల్ గా ఉండే వాళ్ళకి, తాండాల్లో ఉండే వాళ్ళకి తెలిసి ఎన్ని కష్టాలు వాళ్ళకి తెలియదు కదా. అవన్నీ చూపించాం మేము. నైట్ ఎప్పుడు 2 గంటలకు 3 గంటలకు కరెంట్ ఇస్తే ఏమయ్యేది, నైట్ ఎప్పుడు వాటర్ వదిలితే ఏమయ్యేది, అలాగే ఎవరన్నా ప్రెగ్నెన్సీ లేడీ ఉంటుంది, సడన్ గా పురుటి నొప్పులు వచ్చినప్పుడు ఆవిడని ఆ రోడ్లో, అలాంటి ఒక రోడ్లు లేని ఇది కదా, అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ గర్భిణి చనిపోతే ఏమయ్యేది. సో అలాంటి కష్టాలు ఉన్న తెలంగాణని ఈయన వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్ చేస్తున్నాడు, ఈ 10 సంవత్సరాల్లో తాండాలు ఎలా ఉన్నాయి, ఊర్లు ఎలా ఉన్నాయి, అవన్నీ చూపించాం. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ ఏం జరిగింది, హైదరాబాద్ ఎలా ఉంది అని సినిమాలో చూపించాం మనం. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు. సో ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు చేయడం వేరు కదండి, పవర్ లో లేనప్పుడే ఈ సినిమా చేయడం వేరు, ఈ సినిమా రిలీజ్ చేయడం వేరు. సో మా అందరికీ అప్లాస్ వచ్చింది. లాస్ట్ టైం హరీష్ రావు గారు చూసినప్పుడు సినిమా కూడా ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. హరీష్ రావు గారు చూసి మర్చిపోయిన కేసీఆర్ ని మళ్ళీ మీరు గుర్తు చేశారు, మంచి రోజులు మాకు వచ్చాయి అని కొన్ని పదాలు ఆయన వాడినప్పుడు మా కంటతడి, మాకు కన్నీళ్ళు వచ్చేసింది. అలాంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక టిఆర్ఎస్ కి ఒక బ్యాక్ బోన్ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ సినిమా చూసి ఆయన కంటతడి పెట్టాడు. ఆయన చూసి ఇంప్రెస్ అయ్యారు, చాలా మంచి సినిమా, ఇదందరూ మీరు చూడాలని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన చెప్పడం వల్లనే ఇంకా మాకు ఆడియన్స్ లో ఇంకా మాకు ఏమంటారు ఊపు వచ్చేసింది. ఇంకా చాలా మంది చూడడం స్టార్ట్ చేశారు. సిద్దిపేటలో ఆయన నియోజకవర్గం అంతా కూడా మాకు హౌస్ఫుల్స్ ఇప్పటికి. అలాగే సిరిసిల్ల కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అన్ని చోట్ల ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మన హైదరాబాద్ లో ఎలా ఉంది సార్? హైదరాబాద్ లో స్టిల్ ఇప్పటికీ సెకండ్ వీక్ కదండి 15 థియేటర్లు నడుస్తూ ఉంది. 15 థియేటర్లు మనకు 50% 60% ఆక్యుపెన్సీ నడుస్తూ ఉంది. అండ్ వీకెండ్స్ లో ఫుల్ అవుతా ఉంది. అప్ టు మనకు పుష్ప వచ్చేంత వరకు మా సినిమాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. పుష్ప చాలా పెద్ద సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా పుష్ప టైం కి అన్ని సినిమాలు తీసేస్తారు, దాంతో పాటు మంది. సో పుష్ప సంబంధించిన మ్యాటర్ అంతా అయిన తర్వాత 2-3 వీక్స్ దానికి సంబంధించిన హవా ఉంటుంది కదా, దాని తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇది మళ్ళీ రిలీజ్ చేస్తామండి. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మన సినిమా రిలీజ్ చేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, అంటే అప్పుడు మీకు కాన్ఫిడెంట్ ఉందా? మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఏది ఎలక్షన్స్ అండి, పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎప్పుడు వచ్చినా కూడా కేసీఆర్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. మళ్ళీ మీకు అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మీరు ప్రాఫిట్స్ కోసం అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేయమంటారా? అదే ప్రాఫిట్స్ కంటే కూడా అండి, కేసీఆర్ గారి గురించి మీకు చూడండి, ఒక 2.5 గంటలు, 2 గంటల 10 నిమిషాలు మన సినిమా. ఆ 2 గంటల 10 నిమిషాలు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అన్ని మన సినిమాలో చూపించాం.
సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్ గా అందరూ అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకోవచ్చు హ్యాపీగా, లేదా ఓటీటీలు చూసుకోవచ్చు. రేపు ఓటీటీలు ఇచ్చేస్తాం నెక్స్ట్ వీక్ ఆర్ 10-15 days లో హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు కదా, అలా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ మూవీ కూడా కొంచెం ప్రమోషన్స్ కి చాలా తక్కువ, అంటే కష్టమైంది అని విన్నాము, అది నిజమే అంటారా? అంటే ప్రతి సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రమోషన్స్ లేనిదే థియేటర్ జనాలు రారు కదా. సో అది కామనే, అంతే అందరూ పడే కష్టాలే. సినిమాలో జనరల్ ఏంటంటే ప్రమోషన్స్ కి మనం ఎవరిని గెస్ట్ పిలిస్తే ఎవరు రారు. సో మన సినిమా మనం ప్రమోట్ చేసుకోవాలి. మాకు ఈ సినిమాకి అటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాకేష్ కి నాకు మంచి సర్కిల్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. మాకు ఎప్పుడు మీడియా సపోర్ట్ ఉంది. మెయిన్ గా ఒక సినిమా తీసుకెళ్లి రీచ్ చేయాలి ఆడియన్స్ కంటే కనుక అది ఓన్లీ మీడియా వల్ల అవుతుంది. సో అలాంటి మీడియా అనేది మా వెనకాల ఫుల్ గా ఉంది. మా సినిమా ట్రైలర్ లాంచ్ లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తే ఓ పెద్ద సినిమా, ప్రభాస్ గారి సినిమా, ఎన్టీఆర్ సినిమా, చిరంజీవి గారి సినిమాకి ఎంతమంది వస్తారో అంతమంది ప్రెస్ వాళ్ళు మా సినిమాకి వచ్చారు. సో వాళ్ళ సపోర్ట్ ఇప్పటికి కూడా ఉంది మాకు. సో అది ప్రాబ్లం లేదు మాకు. అలాగే మేము గెస్ట్లని ఎవరిని మేము ఫోన్ చేసి పిలిచినా కూడా ఎవరు నో అని చెప్పలేదు ఇప్పటి వరకు. ఇంకా కొంతమంది మాకే ఫోన్ చేసి ఎప్పుడే ప్రీ రిలీజ్ ఫంక్షన్ మేము వస్తామని చెప్పి అన్నారు తప్పితే ఎవరు మాకు ఇబ్బంది పెట్టలేదు. మేము ఎవరిని అడిగినా కూడా వెంటనే మాకు వచ్చి సపోర్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా మేము కూడా చూసాం. అందులో రోజా గారు కానీ, హరీష్ రావు గారు కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. రోజా గారి మాటలు కూడా వింటే, తను ఏపీలో ఉన్నా గానీ మన తెలంగాణ గురించి బాగా చెప్పారు అసలు. అంటే బేసిక్ గా అండి రోజా గారి పర్సనల్ గాని కేసీఆర్ గారిని చాలా అభిమానం. సో ఆయన చేసిన మంచి పనులకి ఆవిడ చాలా ఇంప్రెస్ అయింది. ఆవిడ ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్నారు వాళ్ళు. అది కాకుండా రాకేష్ కి రోజా గారికి మంచి అనుబంధం ఉంది. సో రాకేష్ ని మా అబ్బాయి అంటారు ఆవిడ ఎప్పుడు కూడా. సో కొడుకులాగా ట్రీట్ చేస్తుంది, కొడుకే అని పిలుస్తుంది కూడా ఎప్పుడు కూడా. ఎవరికారు పరిచయం చేసినప్పుడు కూడా ఈజ్ మై సన్ అంటది, నా కొడుకు అని చెప్పి పరిచయం చేస్తుంది. సో ఆ రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. అన్న ఈ కథ వినక ముందు రాకేష్ అన్న వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇట్లా సినిమా నేను తీస్తాను అని అంటే, తను జబర్దస్త్ లో చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? అంటే కొంచెం చిన్న భయం ఉంటదండి, ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్ కదా అతను, ఆర్టిస్ట్ ఏమి సినిమాలు చేయలేదు. సో జబర్దస్త్ నుంచి వస్తున్నాడు, ఓకే యాక్టింగ్ గా అతనితో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కమెడియన్ ఏ క్యారెక్టర్ చేయగలుగుతాడు. సో అతను ఫస్ట్ నుంచి కూడా పిల్లలతో స్కిట్లు చేస్తాడు కాబట్టి అతనికి యాక్టింగ్ సంబంధించినంత కూడా అతనికి ఆ గ్రిప్ ఉంది. అండ్ అది కాకుండా వాళ్ళ స్కిట్స్ వాళ్ళు రాసుకుంటారు జబర్దస్త్ లో. సో ఎవరైతే రాకేష్ ఉన్నాడో రాకేష్ డైరెక్ట్ చేస్తాడు, రాకేష్ రాసుకుంటాడు. సో ఆ స్కిట్లని చేస్తాడు కాబట్టి అతనికి స్క్రిప్ట్ పరంగా నాలెడ్జ్ ఉందని నాకు అనిపించింది. సో దానివల్ల నేను ధైర్యంగా నేను చెన్నై నుంచి వచ్చిన కథ విన్నాను. కథలో నాకు నచ్చిందంత ఎమోషన్. సో నేను అనుకున్నాను, సార్ కేసీఆర్ అని పెడుతున్నారు, పొలిటికల్ సినిమా ఉద్యమం మనకి ఇప్పుడు అవసరమా అనిపించినా కూడా ఎమోషనల్ గా నేను కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను కనెక్ట్ అయిపోయాను. సో నాకు 100% ఇది ఎమోషనల్ గా అందరు కనెక్ట్ అవుతుంది. సో ఇది మనం చేస్తే బాగుంటుంది, సినిమా రెఫరెంట్ డైరెక్షన్ 2 చేద్దాం అన్నాను, అది చేశాను. అది నిజంగానే నాకు మంచి పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు దగ్గర నుంచి రివ్యూస్ చూస్తే ప్రతి రివ్యూ కూడా చాలా పాజిటివ్ గా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పేసి ప్రతి రివ్యూలో మనల్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు. సో నేను ఏదైతే నమ్మే నాకు నిజమైంది అని నాకు చాలా ఆనందం. బేసిక్ గా ఈ మూవీలో ఏమైనా పొలిటికల్ ప్రెషర్స్ లాంటివి ఏమైనా వచ్చాయండి మీకు? అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మేబీ వచ్చుండొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కి మాకు ఎందుకు డిలే అయిపోయిందని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు చేశారో తెలియదు. సెన్సార్ సైడ్ నుంచి చాలా ఇబ్బంది అనిపించింది. సెన్సార్ మాకు కరెక్ట్ టైంకి ఇవ్వలేదు. సెన్సార్ అయిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఇవ్వడానికి మాకు 2 months పట్టింది. జనరల్ గా అంత టైం తీసుకోరు. సో మరి ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చింది అని తెలియదు. మాకు డిలే అయితే అయింది, కారణం అదే. బట్ ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి? అంటే నాకు మళ్ళీ అదే అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా చూడలేదు కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటారేమో ఇంత ముందు. సినిమా చూసిన తర్వాత ఎవరు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అండి మేము ఎవరిని అక్కడ బ్లేమ్ చేయలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, ఎవరిని బ్యాడ్ గా చూపించలేదు. సో దానివల్ల మాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా సినిమా చూసుకుంటారేమో, లేకపోతే కలెక్షన్స్ రావు కదా. సో ఏముంది దీంట్లో, కేసీఆర్ పెట్టారు కదా, మన వాళ్ళు తిట్టారా అని కూడా చూడవచ్చు కదా. అది కూడా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే కేసీఆర్ అనగానే అంటే మేబీ కేసీఆర్ కేశవచంద్ర రమావత్ పేరు వేరేదే ఉండొచ్చు, కానీ కేసీఆర్ అని వచ్చింది కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా చూడొచ్చు. ఏం పెట్టారు అసలు, ఎందుకు తీసారు, ఈ మూవీ తీయాల్సిన రీజన్ ఏముంది అని కూడా అనుకొని చెప్పారా. పొలిటికల్ వాళ్ళది ఆలోచన. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్, ఎందుకంటే మీ అందరూ చూసారు కాబట్టి మా కలెక్షన్స్ బాగా వస్తాయి. అన్న ఎప్పుడన్నా ఈ సినిమాలో ఒక పబ్లిక్ టాక్ ఏమొచ్చిందంటే కొంచెం సీన్స్ తక్కువ ఉన్నాయి అని వచ్చింది. మరి లేదమ్మా, అంటే సీన్స్ తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మన సినిమా కథ వచ్చేసి ఒక కేశవచంద్ర రమావత్ అనే తాండాలో ఉండే కుర్రాడు కథ ఇది. సో ఆ కుర్రాడు కథనే మనం తీసుకెళ్తాం. ఆ కుర్రాడు లైఫ్ లో ఏం జరిగింది, అతను ఎవరంటే ఇష్టపడుతున్నాడు, అతని ఫ్యామిలీ ఏంటి,
అతను ఇష్టపడే ఒక మరదలు, వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఊర్లో ఉండే ఆ ఫ్రెండ్స్, ఆ ఊర్లో ఉండే సర్పంచ్ క్యారెక్టర్, వాళ్ళ తాత క్యారెక్టర్ ఇవి చూపిస్తాం కదా. అంతే. సో దాంట్లో కొన్ని సీన్స్ ఉంటాయి తప్పితే హెవీగా మనం కేసీఆర్ గారిని చూపించడానికి లేదు అక్కడ. మేము అది ఎందుకంటే హెవీగా చూపించాం అనుకున్న కంప్లీట్ పొలిటికల్ సినిమా, కేసీఆర్ గారు భజన సినిమా అంటారు అంతే. ఇది అలాగ ఎక్కడ చూపించాలి, అలా ఫోకస్ చేయలేదు. ఇది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ఊరికి జరిగిన సమస్య, ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం ఒక కుర్రాడు వెతుకుంటూ సీఎం దగ్గరికి వెళ్తాడు. ఆ సీఎం ఇతను హెల్ప్ చేస్తాడా లేదని మన కథ. సీఎం ఆయన గురించి అన్ని సీన్స్ ఉండకూడదు కదా, బట్ మాకున్న తక్కువ సీన్స్ కూడా చాలా బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా, అంతే కదండి. అంతే అన్న. ఇప్పుడు మీకు ఇంతవరకు కేసీఆర్ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసింది అన్న? ఆల్మోస్ట్ అండి, అంత రీచ్ అయిపోయారు. అయితే సక్సెస్ మీట్ మళ్ళీ పెట్టుకోవాల్సిందే. మళ్ళీ సక్సెస్ మీట్ వెంటనే మేము యాక్చువల్గా 1-2 days లో పెట్టాలంటే అదే పనిలో ఉన్నాము. సో సెకండ్ వీక్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ లో ఉంది కాబట్టి, సో సెకండ్ వీక్ ఎండ్కి పెడదాం అని ఆలోచన. అన్న ఈ సినిమా తీసుకుంటే రాకేష్ అన్న ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా మనీలో ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా రాకేష్ అన్న? అవును, ఇబ్బంది అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు, తర్వాత వాళ్ళు బ్యాక్ అయిపోయారు. వన్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ కేసీఆర్ అని పెడుతున్నారు కదా, పొలిటికల్ గా ఏమైనా ఇదేమో అన్న దాంట్లో బ్యాక్ అయిపోయారు. ఆ తర్వాత మొత్తం తమ్ముడే రాకేష్ మొత్తం ప్రొడక్షన్ చేస్తున్నాడు. సో దాని వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్ని పడ్డాడు. సో ఇప్పుడు అన్ని క్లియర్ అవుతాయి. ఇప్పుడైతే క్లియర్ అవును. అన్న ఎంత కష్టపడ్డాడో ఇప్పుడైతే ఈ మూవీతో మొత్తం క్లియర్ అయిపోతాడు. అసలు ఈ సినిమాకి అసలు కేసీఆర్ అని వచ్చింది కదా, కేశవ చంద్ర రమావత్, ఆ టైటిల్ ఎందుకు తీసుకున్నారు? వేరేది కాకుండా వేరే పొలిటికల్ అంటారు కదా. అంటే మేము ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చోటా కేసీఆర్ అని పెట్టాం టైటిల్. సో ఆ తర్వాత ఈ సినిమా లొకేషన్స్ కోసం మేము ఒరిజినల్ గా లంబాడి తాండాలు, మెయిన్ గా లోకల్ గా ఉండే విలేజ్ అంతా మేము తిరగడం జరిగింది. సో అలాగ తాండాకి వెళ్ళినప్పుడు వాళ్ళ నేమ్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది, వాళ్ళు ఎలా పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏ పని చేస్తారు, ఇవన్నీ మేము గ్రౌండ్ వర్క్ చేసాం. అప్పుడు నేమ్స్ లో కొన్ని నేమ్స్ అనుకున్నప్పుడు అక్కడ కొన్ని డిస్కస్ చేసాం, ఎటువంటి పేర్లు ఉంటాయి మీకు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన పేర్లు ఇది ఒక పేరు, కేశవ చంద్ర రమావత్ అనేది. సో మేము కూర్చొని డిస్కస్ చేసినప్పుడు దీని షార్ట్ కట్ లో కేసీఆర్ వస్తుంది కదా, కేశవలో నుంచి కే తీసుకుంటాము, చంద్రలో నుంచి సి తీసుకొని రమావతిలో ఆర్ తీసుకుంటే వస్తుంది కదా అని చెప్పేసి మేము కూర్చొని డిస్కస్ చేసి ఈ కుర్రాడి పేరులో ఉంటే బాగుంటుంది, ఇతను కేసీఆర్ గారిని అభిమానిస్తాడు కాబట్టి సో ఇతను షార్ట్ కట్ లో కేసీఆర్ పెట్టుకుంటే బాగుంటుంది మేము డిస్కస్ చేసుకుని అది పెట్టడం జరిగింది. ఇంకొంచెం న్యాచురల్ గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి RRR అని టైటిల్ ఉంది కదా, సో దానికి ఒక ఫుల్ మీనింగ్ వచ్చేసేది కదా. దానిలాగా మన సినిమాకి కేశవ రమావత్ కేసీఆర్ అనేది అలా పెట్టడం జరిగింది. అది నిజంగా చాలా యాప్ట్ అయింది మాకు, సినిమా చాలా ప్లస్ పాయింట్. అసలు చాలా బాగుంది. ఓన్లీ కేసీఆర్ పెడితే కూడా ఇది ఇంకొంచెం పొలిటికల్ సినిమానేమో స్ట్రైట్ గానే పెట్టేవాళ్ళు. మేము అందుకనే కేశవ చంద్ర రమావత్ అనేది మెయిన్ హైలైట్ చేసాం. సినిమాలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇతను ఇలాగ ఫ్యాన్, ఆయన కోసం ఏదైనా చేస్తాడు. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మేము జస్ట్ కేసీఆర్ అంటే ఏంది అర్థం కదా, తర్వాత ఎవరో మాట్లాడుతుంటే మేము కేశవ చంద్ర రమావత్ అంటే ఓకే సినిమా నేమ్ ఇస్తారు మొత్తం ఇలా అని బాగా ఫేమస్ అయింది. యాక్చువల్లీ పేరు కూడా, మన పేరు కూడా చాలా ప్లస్ పాయింట్. అంటే జనాలు రావడానికి మెయిన్ గా మాకు హైలైట్ అయింది ఆ నేమ్. అండ్ ఎస్పెషల్లీ లంబాడీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటిదాకా ఫుల్ సినిమా ఏది రాలేదు. సో ఇదే మొదటి సినిమా. అలాంటి ఒక మొత్తం తాండాల్లోకి వెళ్ళి మేము అక్కడే స్టే చేసి అదే ఊర్లో ఉండి వాళ్ళతోనే మేము స్పెండ్ చేసి వాళ్ళలోనే మేము రూముల్లో ఉండి అంత కష్టపడి చేయాల్సి వచ్చింది సినిమా. అంటే లావిష్ గా ఎక్కడ హైదరాబాద్ లో ఉండే హోటల్స్ లో అక్కడ షూటింగ్కి వెళ్ళేసి ఒక హాఫ్ డే చేసి అలా ఎప్పుడు రిలాక్స్ అయింది కాదు. మేము సిన్సియర్ గా దీనిపైన ఎఫర్ట్ పెట్టాము. ఆ సిన్సియర్ ఎఫర్ట్ అనేది మాకు ఈ రోజు ఈ ఫలితాన్ని ఇచ్చింది. పబ్లిక్ ఎలా సపోర్ట్ ఇచ్చినారా నాకు లంబాడి తాండా వల్ల? అయ్యో వెరీ గుడ్. అసలు మామూలు సపోర్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన చాలా మంది ఒరిజినల్ గా అక్కడ ఉన్న వాళ్ళే. మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిపోయి ఆ డ్రెస్లు వేసేసి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ చెప్పిందేం కాదు. మెయిన్ గా ఉండే కీ రోల్స్ ఏదైతే ఫాదర్, మదర్, మామయ్య, అత్తయ్య ఆ క్యారెక్టర్స్ తప్పితే అండి మిగతా అంతా కూడా అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళు తీసుకొని చేసాం. దాంట్లో ఒక బామ్మ క్యారెక్టర్ ఉంటుంది, ఒరిజినల్ గా తాండాలు ఉండే ఆవిడతో కష్టపడి చేయించాల్సి వచ్చింది. అలాగా దాంట్లో ఉండే కొంత గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒరిజినల్ గా తాండా వాళ్ళే, వాళ్ళతో చేయించాం. అదే న్యాచురల్ గా ఉంది. అందుకనే చూడండి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. సో ఈవెన్ సినిమాలో చేసిన ఫాదర్ క్యారెక్టర్ లోహిత్ కుమార్ కానివ్వండి, అలాగే కీర్తిలత గారు మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్ గా, ఇది ఒక యాక్టింగ్, ఇది ఒక పెర్ఫార్మెన్స్ అలా కాకుండా వాళ్ళ పాత్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బలగం సినిమా చూసి ఎంత ఇంప్రెస్ అయ్యాము మనం. ఆ బలగం సినిమాలో క్యారెక్టర్స్ కదా కనిపించినాయి మనకి, అలాగే ఈ సినిమాలో కూడా అలా క్యారెక్టర్స్ కనిపిస్తా ఉంటాయి తప్పితే దాంట్లో ఉన్న ఆర్టిస్టులు కనిపించరు.
బలగం మూవీ అయితే చెప్పొద్దు అసలు. నార్మల్ ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టు ఇంట్లో సేమ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంతే తప్ప అది డైరెక్టింగ్ అసలు క్యారెక్టర్స్ ని పెట్టారేమో కానీ కానీ సినిమా మాత్రం బలగం చాలా బాగుంది అన్న. కేసీఆర్ కూడా అసలు మేము చూసాము. మనకి అదే అండి యాక్చువల్ గా బలగం తర్వాత ఇది బలగం లాంటి ఒక స్ట్రాంగ్ కంటెంట్ అని మనకు మంచి పేరు వచ్చింది. అన్ని రివ్యూస్ లో పబ్లిక్ లో కూడా బలగం కంటే బాగుంది, బలగం లాంటి సినిమా అని చెప్పేసి బాగా అప్లాస్ వచ్చింది సినిమాకి. బలగం మూవీ ఎంత మంది చూసి అసలు ఎంత కలెక్షన్ కి రీచ్ అయిపోయిందో మీ కేసీఆర్ మూవీ కూడా అంత కలెక్షన్. ఎందుకంటే ఈ బలగం చేసింది కూడా వేణు, అతను కూడా జబర్దస్త్ చేసిన అతనే. అలాగే మన కేసీఆర్ కూడా, రాకేష్ కూడా జబర్దస్త్ అతనే. సో ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారండి. నేను చూసాను లిటరల్ గా, నేను సెట్కి వెళ్తాను కదా మా ప్రమోషన్స్ కోసం, పాప వాళ్ళు పొద్దున్న స్టార్ట్ చేసి నైట్ మిడ్ నైట్ నెక్స్ట్ డే వరకు చేస్తారు. అన్ని స్కిట్స్ ఉంటాయి కదా, అంతమందితో పెర్ఫామ్ చేయాలి, అంతమందిని ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఆర్టిస్టులు అంతా ఆర్గనైజ్ చేసి, రాకేష్ సోలోగా, అతనే ప్రొడ్యూసర్, అతనే యాక్టర్ కాబట్టి సో చాలా కష్టపడ్డాడు. ఇంకా 2 డిపార్ట్మెంట్స్ నేనే హ్యాండిల్ చేశాను కాబట్టి అండి ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలిగాం మేము. సో 2 నేను చేయకపోతే కనుక అంత ఫాస్ట్ చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఎన్ని డేస్ పట్టిందన్న మా సినిమా? ఇది నేను 22 రోజుల్లో ఫినిష్ చేశాను. 22 డేస్ అండి. 22 డేస్? అవును. అంటే ఏ మూవీ అయినా అంతే డేస్ లో అవుతుంది? ఇది మాకు ఎందుకనో టైం కలిసి వచ్చింది. అంతే ఆర్టిస్టులు అందరూ కూడా వెరీ గుడ్ యాక్టర్స్ అందరూ. సో ఆ సపోర్ట్ ఉండటం, అక్కడే మేము స్టే చేసాం కాబట్టి మేము పొద్దున్నే 6 గంటలకి 6:30 అంతా మేము షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో ఇబ్బంది అనిపించలేదు. అదే హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ షూట్ చేయాలంటే కనుక 10-11 గంటలు షూట్ స్టార్ట్ చేయాల్సి వచ్చేది. సో డబుల్ అయిపోయింది మాకు. సో అక్కడే ఉండటం వల్ల మాకు చిన్న బడ్జెట్ కదా, ఎందుకంటే బడ్జెట్ దాటకూడదు. సో రాకేష్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాడు, అనుకున్న దానికంటే ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాడు అని దాంట్లోనే మేము అందరం సపోర్ట్ చేసి, మెయిన్ గా నా సపోర్ట్ ఎక్కువగా ఉంది తమ్ముడికి. అది నేను డే 1 నుంచి చెప్తా ఉన్నాను. ఇప్పటికీ నా సపోర్ట్ అతనికి ఫుల్ గా ఉంటుంది. అప్ టు సక్సెస్ మీట్ వరకు నేను అతన్ని వదిలే ప్రసక్తి లేదు. అదే చెప్పాను, సినిమా స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, రిలీజ్ వరకు నేను ఏ సినిమా చేయనమ్మా అన్నాను. ఈ 1 year వేరే ఏ సినిమా చేయలేదు, ఓన్లీ దీనిపైన ఫోకస్ చేసాం. దీనిపైన మొత్తం టోటల్ ఫోకస్. అన్న ఈ కేసీఆర్ మూవీలో ఏదన్నా సీన్ తీసేస్తుంటే బాగుంది అని ఏదన్నా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇప్పుడు మేము ఈ సినిమాలో ఎక్స్ట్రాగా ఏం తీయలేదు, ఏమనుకున్నాం అదే తీసాం. ఎందుకంటే అంత బడ్జెట్ లేదు కాబట్టి. ఒక 72 సీన్స్ అనుకున్నాము, ఆ 72 సీన్సే వేసాం. సో ఎక్కడ మేము వేస్టేజ్ ఏది చేయలేదు, మేము ఏది వేస్ట్ గా తీయలేదు కాబట్టి మాకు ఎడిటింగ్ రూమ్ లో పెద్దగా పని అనిపించలేదు. సో మెయిన్ గా మాకు వర్క్ చేసిన ఎడిటర్, బలగం సినిమా ఎడిటర్ ఆయన మధు గారు అని చెప్పేసి. సో ఆయనకి ఆ కైండ్ ఆఫ్ సినిమాలు ఆయన తెలుసు కాబట్టి ఆయన చాలా బాగా ఎడిట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమా తీయడం మా చేతిలో ఉంటుందండి, ఆ తర్వాత సినిమా ఎలా ఉండాలి ఏంటనేది ఎడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ చేస్తారు. సో ఫస్ట్ ఒక వెర్షన్ అనుకున్న తర్వాత మళ్ళీ ఆయన 2 days టైం తీసుకుని ఆయన వెర్షన్ కట్ చేసి మాకు చూపు అమేజింగ్. ఇప్పుడు అదే రిలీజ్ చేసిన సినిమా. సో ఎక్కడ ఎటువంటి ల్యాగ్ లేదు. అందరు కూడా మాకు అందరు చెప్పడం ఏంటంటే ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ డిలే లేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు అన్నారు. ఎందుకంటే సినిమా 2.5 గంటలు ఉందనుకోండి బోర్ కొట్టేది. మేము సినిమా కరెక్ట్ గా 2 గంటలే తీసాము, 2 గంటలే మనం ఆడియన్స్ పెట్టాము. సో దానివల్ల ఫాస్ట్ గా అయిపోద్ది సినిమా కూడా, ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ దాంతో పాటు సినిమాకి పనిచేసిన చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఇచ్చిన 4 సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ సినిమాకి చాలా ప్రాణం అయింది. ఆ సినిమాకి మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. సో ఆయన పడిన కష్టం మామూలు కష్టం కాదు. సో చాలా వరకు ఆయనకి ఈ సినిమాలో షేర్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రివ్యూస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ చాలా బాగుందని రాశారు. నేను డే 1 నుంచి ఆయన బిలీవ్ చేశాను. సో ఆయన చెప్తా ఉన్నాను, ఈ సినిమా మీరే హైలైట్ అవుతారండి, ఈ సినిమాకి మీరే ప్లస్ పాయింట్, కష్టపడండి, బాగా చేయడం. ఆయన దాని తగ్గట్టుగానే ఆయన మాక్సిమం ఆయన ఎంతవరకు చేయగలరు అంతవరకు చేశారు. ఈ సినిమాకి ప్రాణం పెట్టారు ఆయన. ఇప్పుడు రాకేష్ అన్నతో మీకు సక్సెస్ ఇలా వచ్చింది అన్న, అయితే నెక్స్ట్ రాకేష్ అన్న హీరోగా మీరు డైరెక్టింగ్ చేస్తారా, లేకపోతే ఇద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసింగ్ గా మళ్ళీ వేరే? లేదండి, యాక్చువల్ గా నేను రాకేష్ మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం అనే ఐడియాలో మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఎందుకంటే ఎప్పుడు కూడా అండి ఒక సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్టర్ ఒక సినిమా, హీరో ఇంకో సినిమా చేయడం వల్ల ఆ ఎంజాయ్మెంట్ చేయలేకపోతాం. సో అది మేము మిస్ చేయదలుచుకోలేదు. మళ్ళీ మేము ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా, మంచి సినిమా చేద్దాం అని చెప్పేసి ప్రపోజల్ లో కూర్చోన్నాం. సో తొందరలో దాన్ని కూడా అనౌన్స్ చేస్తాం. దాని గురించి కూడా ఎప్పుడన్నా సక్సెస్ మీట్లు అనౌన్స్ చేస్తారా? మోస్ట్లీ సక్సెస్ మీట్లు అనౌన్స్ చేయాలనుకుంటున్నాము. అలా లేదంటే నెక్స్ట్ వీక్ ఇలా అనౌన్స్ చేస్తాం. మీరు ఇంకా ఇంకా చాలా మంచి పొజిషన్స్ కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అన్న మనస్ఫూర్తిగా. లెజెండ్ టీవీ తరఫున కూడా అసలు ఇంకా అంజి గరుడవేగ అంటే ఇంకా అంజి కేసీఆర్ గారు అని కూడా మేము అనిపించవచ్చు ఇప్పటి నుండి. అలాంటి ఒక మహానుభావుడు పేరు అనేది నా వెనకాల ముందు వస్తే ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఈ 3 letters ఉన్న వాళ్ళు, 3 words ఉన్న వాళ్ళందరూ చాలా మంది గ్రేట్ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, అలాగే కేసీఆర్ గారు కానివ్వండి,
వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు చాలా పవర్ఫుల్ నేమ్స్ అవన్నీ. కేసీఆర్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు 3 అక్షరాలు కాదు. కేసీఆర్ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న పర్సన్. సో ఆయన లేకపోతే కానీ తెలంగాణ లేదు. ఆయనే తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఒకటే మాట అంతే. అది ఎవరు ఏమన్నా అనకపోయినా, ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్. అది దాన్ని ఎవరు చరిత్ర అనేది తుడిచేది కాదు కదా. తెలంగాణ వచ్చిందే కేసీఆర్. అప్పుడు అన్నారు కదా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి తెలంగాణ వచ్చుడు నేను చచ్చుడు అని. అవును అది అవును, మేము అదే చూపించామండి సినిమాలో. మళ్ళీ మేము కేసీఆర్ గారు పడిన కష్టం చూపించాము. అవన్నీ రీకలెక్షన్స్ అయినాయి. అయ్యో ఇంత కష్టపడి వచ్చిన తెలంగాణ తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఆయన్ని మనం ఓడించుకున్నాం అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు అలా ఏం లేదు అన్న. నెక్స్ట్ టైం మన కేసీఆర్ గారే రావచ్చు. మళ్ళీ మీరు చెప్పారు కదా ప్రతి ఎలక్షన్స్ లో కేసీఆర్ మూవీ రిలీజ్ చేసి మేము భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తాము, మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెక్కిస్తామని చెప్తున్నారు. మీరు ఇండైరెక్ట్ గా అదే చెప్పారు. నేను చెప్పడం కాదండి, సినిమా చూసిన ప్రతి వాళ్ళు అదే కనెక్ట్ అవుతున్నారు. సినిమా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు సినిమాకి. ఒకళ్ళ సినిమా చూసి ఇంకో 10 మంది తీసుకెళ్తున్నారు. అరే ఇది చాలా మంచి సినిమా రా, ఈ సినిమా మనం చూడాలి, మన వాళ్ళకి చూపించాలని చెప్పేసి లోకల్ గా ఉన్న లీడర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. లోకల్ గా అక్కడ ఉన్న ఎమ్మెల్సీస్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సర్పంచులు కూడా చాలా మంది ఫోన్ చేసి మా ఊర్లో షో లేదు సార్, మా థియేటర్ లో షో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కొన్ని ప్లేసెస్ లో. అంటే అలా చెప్తే మీకు అవునండి, అంటే వాళ్ళకి ఏ థియేటర్ కావాలి ఏంటి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మనం ఇక్కడ నుంచి అన్ని పంపించేస్తాం పర్మిషన్స్ అన్ని, వాళ్ళు అక్కడ షో వేసుకోవచ్చు ఫ్రీగా కాదు. అదే చెప్తున్నా, అలా కాదు వాళ్ళందరూ ఫ్రీగా చూస్తే మన డబ్బులు ఎలా వస్తాయి, కష్టపడి సినిమా చూస్తాం. సో అలాగా ఎవరు ఫ్రీగా చూడలేదు, అందరూ పాపం డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నారు. సో దానివల్లే మేము సేఫ్ అవుతున్నాము. అండ్ డబ్బు అంతా పక్కన పెట్టేస్తే ముందు ఆ కీర్తి కావాలి కదా, ఆ కీర్తి ఖ్యాతి అనేది, ఆ పేరు అనేది వచ్చింది మాకు చాలు. సో టెన్షన్ లేదు, నెక్స్ట్ సినిమా కానీ డబ్బులు వచ్చేస్తాయి కదా. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నా మా ప్రజలకి, అందరికి ప్రేక్షకులకి? ఏం చెప్పేది లేదండి, అయిపోయింది, ఆల్రెడీ చెప్పేసాం. సినిమా సక్సెస్ చేశారు చాలు, అంతకంటే ఏం కావాలి. సినిమా ఇంకా 10 మంది చెప్పండి, దాన్ని ఇంకా థియేటర్లు చూడమని చెప్పండి. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో తొందరలో రిలీజ్ చేయబోతా ఉన్నాము, ఓటీటీలో చూడండి. ఏ ప్లాట్ఫామ్ అని వస్తుంది అనేది మేము త్వరలో అనౌన్స్ చేస్తాం, పబ్లిసిటీ చేస్తాం. సో అందరు మిస్ అవ్వకుండా కేసీఆర్ అనే ఒక చిత్రాన్ని మీరు చూడాలి. ఇది ఎందుకంటే ఇది సినిమా కాదండి, ఇది ఒక జీవితం. అంటే లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్న కుర్రాడికి అభిమానిగా మనం అతన్ని చూపించాము. ఇది చూసిన ప్రతి వాళ్ళు కంటెంట్ పెట్టేస్తారు, అలాంటి ఒక ఎమోషనల్ ఫిల్మ్ ఇది. సో అది 100% సినిమా మీరు చూడాలి. మీరందరూ చూస్తే కానీ మా లాంటి ఒక టెక్నీషియన్స్ బయటికి రారు, ఇంకా మేము మంచి మంచి సినిమాలు చేయగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. అసలు మీలాంటి వాళ్ళు బయటికి రావాలి, ఇంకా చాలా మందిని మీరు ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ తీసుకొస్తేనే వాళ్ళ కళలను కూడా బయటికి చూపిస్తేనే ప్రజలకు అందరికి తెలుస్తుంది. ఒక మంచి మూవీ, అసలు చాలా మంచి మూవీ తీశారు. ప్రజల్లోకి అయితే ఒక మంచి మెసేజ్ తీసుకొని వచ్చారు మీరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.